హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. దేశవ్యాప్తంగా ఇప్పుడు తీవ్రమైన చర్చ రాహుల్ గాంధీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పైన. దేశంలో ఓట్లు చోరీ జరుగుతోంది అంటూ రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా ఓట్లు చోరీ చేస్తోంది, ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా పౌరులకు సంబంధించిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా బిహేవ్ చేస్తోంది, ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా ప్రజలకు పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉండాల్సిన సమాచారాన్ని ఇవ్వకుండా దాచేస్తుంది అనే విషయాన్ని రాహుల్ ఎక్స్పోజ్ చేశారు. ఈ అంశానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ని కలిసేందుకు ఈరోజు ఎంపీల బృందం పార్లమెంట్ నుంచి బయలుదేరితే రాహుల్ గాంధీతో సహా అనేక మంది ఎంపీలని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఈ ఓట్ల చోరీ అంశానికి సంబంధించి మరింత పోరాటం చేయాలి, దేశవ్యాప్తంగా దీన్ని ఉధృతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. సో ఓట్ల చోరీ అంశానికి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలపైన మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత తులసిరెడ్డి గారు మనతో పాటు రియాలిటీ చెక్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్తే నరసింహ గారు. సార్ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది. అవును సార్. సార్ ఏంటి రాహుల్ గాంధీ మొత్తం దేశం అంతా చర్చ. మీరు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక కంప్లైంట్ కూడా ఏంటంటే దేశంలో మీడియా అంతా మోడీ మీడియా అయిపోయింది, కాంగ్రెస్ పార్టీని చూపించట్లేదు లాంటి కంప్లైంట్ ఉండింది. బట్ ఇప్పుడు మాత్రం 3-4 రోజులుగా దేశంలో ప్రతి మీడియా సంస్థలో రాహుల్ గాంధీ మాత్రమే కనపడుతున్నారు, రాహుల్ గాంధీ మాత్రమే వినిపిస్తున్నారు. సో ఈ ఓట్ల చోరీ అంశం ఏ మేరకు పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం ఉంది? ఓట్ల చోరీ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇంత సీరియస్గా తీసుకోవడం వెనుక రీజన్ ఏంటి? అణుబాంబు తరహా సమాచారం అంటున్నారు, ఇంకేమైనా సమాచారం కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉందా? అంటే ఇది ప్రజాస్వామ్యానికి ఎలక్షన్స్ అనేది ఇది ప్రాణవాయువు సార్. ఎలక్షన్లకు ఓటర్ల జాబితా సక్రమంగా ఉండడము, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడం అనేది గుండెకాయ. కాబట్టి మొత్తం ప్రజాస్వామ్యానికి ఇది మన రాజ్యాంగ పీఠికలో ఉన్నట్టు ప్రజాస్వామ్యానికి మూలం ఇది. ఎలక్షన్ జరగడము, ఎలక్షన్స్ ఊరికి జరిగినాయి కాదు, అది ఓటర్ల జాబితా సక్రమంగా ఉండాలా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాల. ఇది మనకు ఇటీవల కాలంలో ఆ ఓటర్ల జాబితా సక్రమంగా లేకపోవడం తమలో కూడా అక్కడక్కడ ఉన్నాయి. కానీ ఇప్పుడు అంత ఎక్కువ స్థాయిలో ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉండడము, తర్వాత వచ్చేసి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపకపోవడము, ఈ యొక్క ఈవీఎంల మీద అనుమానాలు రావడం అనేది ఇటీవల కాలంలో కొంత ఎక్కువైంది. కాబట్టి అంశం సీరియస్ అంశం కాబట్టి న్యాచురల్ గా మీడియా కూడా ఫోకస్ చేస్తుందని నా అభిప్రాయం. ఇక్కడ రాహుల్ గాంధీతో పాటు ఈవెన్ ఏడీఆర్ వాళ్ళు వచ్చేసి ఒక స్వచ్ఛంద సంస్థ, వాళ్ళు కూడా రైట్ చేస్తున్నారు. తర్వాత అనేక రాష్ట్రాలు కూడా మిగతా పార్టీలు రైట్ చేస్తున్నాయి. కాబట్టి దీంట్లో ఒకటి బీహార్ కు సంబంధించిన అంశం అనేది ఒకటి సపరేట్, ఓవరాల్ గా దేశవ్యాప్తంగా ఉన్న అంశం అనేది ఒక యాంగిల్. దీంట్లో బీహార్ కు సంబంధించి అక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది అది మామూలుగా జనరల్ గా ప్రతి ఎలక్షన్స్ కు ముందు రివిజన్ అనేది ఉంటుంది. మామూలుగా అడిషన్స్, డిలీషన్స్, తర్వాత పేరు మార్పులు, బూత్ మార్పులు, ఇవి దానికి ఫామ్ 6, ఫామ్ 7 ఇవన్నీ జనరల్ గా ఉంటాయి. కానీ ఇప్పుడు బీహార్ కు సంబంధించి మొత్తము ఓటర్ల జాబితానే జనరల్ గా గతంలో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏమంటే అప్పటికి ఉన్నటువంటి జాబితాను పంచాయతీల్లో కానీ కొన్ని చోట్ల ఎగ్జిబిట్ చేస్తారు. దాంట్లో మన పేరు ఉందా లేదా, దొంగ పేర్లు ఉన్నాయా, చనిపోయిన వాళ్ళు ఉన్నారా, అవి చూసుకొని దాని మీద వివిధ రకాల ఫామ్లు పెట్టేది ఉన్నది. కానీ బీహార్ కు సంబంధించి మొత్తము ఫ్రెష్ గా వచ్చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దాంతో చేయడంతో మెయిన్ ఉద్దేశం బీహార్ కు సంబంధించి వచ్చే ఎలక్షన్ లో బీజేపీకి గెలిచేది కష్టంగా ఉంది అనే యాంగిల్లో ప్రధానంగా ముస్లిం ఓటర్స్ ను తీసేయాలా అనేది వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి పేరు చెప్పకుండానే ముస్లిం ఓటర్స్ ను వీలైనంత వరకు తీసేయాలా, ముస్లిం ఓటర్స్ తమకు పడవు అనే ఒక యాంగిల్లో బీహార్ జరుగుతుంది. కాబట్టి దాని మీద బీహార్ సంబంధించి జరుగుతుంది. మిగతావన్నీ ఇప్పుడు ఇంకా అవకతవకలు అనేది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లు ఈ యొక్క దొంగ ఓట్లు కానీ లేకుంటే డబుల్ ఎంట్రీ, ట్రిపుల్ ఎంట్రీ, ఇవే కాకుండా అసలు ఎలక్షన్ కమిషన్ నియామకం కానే ఎగ్జాక్ట్లీ అనుమానం వచ్చేట్టుగా ఆమె ఫండమెంటల్ అక్కడనే జరుగుతా ఉంది. ఇప్పుడు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఉండిందని మనం ప్రధానమంత్రి ఉంటారు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు, తర్వాత చీఫ్ జస్టిస్ ఉంటారు, అప్పుడు న్యాయంగా జరిగేదానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ తీసి ఒక కేంద్ర మంత్రిని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆన్నే బీజేపీ యొక్క దురుద్దేశం అనేది ఫండమెంటల్ గా అక్కడనే ఉంది. కాబట్టి ఇంకా ఒకదానికి యాడ్ అవుతా వస్తున్నాయి. ఈసీ అండ్ బీజేపీ కుమ్మక్క ఈ విధంగా ఓట్ల చోరీ చేయడము,
కొన్ని చోట్ల ఓట్లు యాడ్ చేయడము, కొన్ని చోట్ల ఓట్లు తీసేయడము, ఉమ్, తర్వాత ఈవీఎంలను మ్యానిపులేట్ చేస్తానికి అవకాశం ఉంటే ప్రయత్నం చేస్తారనము. ఇవన్నీ కాక సీసీటీవీ ఫుటేజ్ చూపమంటే దాన్ని ఇవ్వమని సీసీటీవీ ఫుటేజ్ కాకుండా చేయడము, ఉమ్, తర్వాత వచ్చేసి ఈ యొక్క ఓటర్ల జాబితా డిజిటల్ లిస్ట్ ఇవ్వమంటే ఇవ్వకపోవడము, ఉమ్, ఇవన్నీ ఒకదానికొకటి యాడ్ అవుతున్నాయి కాబట్టి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఉమ్, ఈ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన దానికి ఎందుకు రెస్పాన్స్ వస్తుందంటే ప్రజలు, ప్రతిపక్షాలు, మేధావులందరూ కూడా ఉమ్. ఇది జరిగింటుంది అని నమ్ముతున్నారు కాబట్టి ఈ రెస్పాన్స్ వస్తా ఉంది. దాన్ని నివృత్తి చేయాల్సి కొన్ని ఎవిడెన్స్ కనపడుతున్నాయి, ఆన్సర్ చేయలేని ఎవిడెన్సెస్, ఈసీ రెస్పాండ్ అవని ఎవిడెన్సెస్ కనపడుతున్నాయి మీరు చెప్పినట్టుగా. అవును అవును. కాబట్టి మరి రేపు సుప్రీంకోర్టు రేపు విచారణ ఉంది. రేపు ఏమవుతుందో చూడాలి. అది కూడా ఏడీఆర్ వేసిన దాని మీద సుప్రీంకోర్టులో నిశ్శబ్ద ధర్మాసనం రేపు విచారణ ఉంది. బట్ వాళ్ళు ఏమి ఇస్తారో చూడాలా. బట్ ఎలక్షన్ కమిషన్ యాక్షన్ చూస్తే వాళ్ళంతా వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టు కనపడుతుంది. మేము తప్పు చేశామని వాళ్ళంతా వాళ్ళు టామ్ చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఈ యొక్క సీసీటీవీలను లేకుండా చేయడం కానీ, డిజిటల్ లిస్ట్ కూడా పోవడం కానీ, తర్వాత పిటిషన్లు వేసిన మీద యాక్షన్ తీసుకోమని సుప్రీంకోర్టును కోరడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు కుమ్మడికాయలు అంటే భుజాలు తడుముకున్నట్టు ఎలక్షన్ కమిషన్ తప్పు చేసిందని చెప్పేసి వాళ్ళంతకు వాళ్ళే ప్రొజెక్ట్ చేసుకుంటా ఉన్నారు. నిజానికి ఎలక్షన్ కమిషన్కి ఉన్న అభ్యంతరం ఏమై ఉండొచ్చు తులసిరెడ్డి గారు? తీసేసిన ఓట్ల లిస్టు మేము చెప్పం అని చెప్పడం ఏంటి, లిస్ట్ని దాచడం ఏంటి, ఈ రెండింటికి కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే తీసేసిన లిస్ట్ అనేది ఇంతవరకు వచ్చేసి జనరల్ గా వాలంటీర్ వచ్చు. ఇంతవరకు తీసేసిన లిస్టును ఎగ్జిబిట్ చేసిన నేపథ్యం ఏం లేదు. మామూలుగా ఇప్పుడు లిస్టు పెడతారు, దాంట్లో కొందరు వచ్చేసి అడిషన్స్, డెలిషన్స్ ఇవన్నీ అయినాక చేస్తారు. దాంట్లో ఎవరెవరిని తీసేసాము, ఎవరెవరిని చేర్చినాము అనేది సెపరేట్ గా లిస్ట్ కంటే దాంట్లో యాడ్ అవుతా పోతారు. కొన్ని తీసేసినట్టుగా, కొన్ని యాడ్ అయినట్టుగా మెయిన్ లిస్ట్ లోనే వస్తా ఉంది ఇంతవరకు ప్రొసీజరు. ఇప్పుడు ఒకవేళ దాని ఇస్తే ఆల్రెడీ ఉంటుంది కదా ఎవరిని తీసినట్టు. అప్పుడు ఒక బూత్ లో వచ్చేసి ఒక 1000 మంది ఉంటారు ఓటర్స్. ఆ 1000 మందిలో ఒక 50 మందినో 100 మందినో చనిపోయిన వాళ్ళు ఇంకొక డబ్బులు ఎంటినో తీసేసి ఉంటారు. ఆ లిస్ట్ ఉంటుంది కదా. అదేవిధంగా ఆడిన వాళ్ళు వచ్చేసి ఒక 20 మంది 30 మంది ఆడిన లిస్ట్ ఉంటుంది. అది ఇంట్లో ఫైనల్ లిస్ట్ లో వచ్చి ఉంటుంది, కానీ అది కూడా సపరేట్ గా ఉంటుంది. దాన్ని ఇచ్చేదానికి పెద్ద ఇబ్బంది ఏముంది? దానికి వీళ్ళంతా దాని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, మేము ఇచ్చేదానికి లేదు అని చెప్పాల్సినంత అవసరం లేదు. అది ఇస్తే ఈ సమస్య ఉత్పన్నం కాదు కదా. నిజానికి సార్వత్రిక ఎన్నికలకు ముందు మీరు చెప్తున్నట్టుగా ఎన్నికలకు ముందు మాత్రమే కాదు, ఎన్నికల ఓటర్ల జాబితాలో పేరు నమోదు తొలగించడం అనేది రొటీన్ ప్రాసెస్ గా ప్రతి ఏటా నడుస్తుంది. ఎలక్షన్ ముందు ఇంకొంచెం స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ అంటే సార్ జరుగుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు కూడా దేశంలో జరిగింది, బీహార్లో కూడా జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఏడాది కాలం గడుస్తోంది. 2024లో పర్ఫెక్ట్గా జరిగితే ఏడాది కాలంలో ఒక్క బీహార్ రాష్ట్రంలో 65 లక్షల మంది అర్హత లేని వాళ్ళు ఓట్లు ఉన్నారని తేల్చింది ఎలక్షన్ కమిషన్. అంటే 25 లక్షల మంది గడిచిన సార్వత్రిక ఎన్నికలు అక్కడ ఓటేశారు అర్హత లేని వాళ్ళు. అవును. ఈసీ చేసిన దాంట్లో ఏదో సంథింగ్ రాంగ్ ఉందని అనిపిస్తోంది ఆ నంబర్ చూసినప్పుడు, ఎనాలిసిస్ చూసినప్పుడు. అవును, 60 లక్షలు అంటే చాలా పెద్ద ఫిగర్ కదా. 7,24,90,00,000 60 లక్షలు అంటే దాదాపు వచ్చేసి దగ్గర ఒక 8% 10% దాదాపు తీసేసినట్టు కనపడుతుంది. కాబట్టి హ్యూజ్ ఫిగర్ కాబట్టి ఎవరికైనా అనుమానం వస్తాయి. కాబట్టి వాళ్ళ ఉద్దేశపూర్వకంగా దాంట్లో కూడా తీస్తే రిలీజన్ ప్రకారం తీసుకుంటే ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు నాకు తెలిసి. 60 లక్షల్లో వెరిఫై చేస్తే కన్నా డెఫినెట్ గా వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ సార్ ఇది బీజేపీ వాళ్ళు దాంట్లో ఓపెన్ గా చెప్తున్నారు వచ్చేసి మాకు ముస్లింలకు వచ్చేసి వాళ్ళ పార్లమెంటరీ రిప్రజెంటేషన్ చూసినా వాళ్ళు ప్రతి సందర్భంలో వచ్చేసి వాళ్ళు ఓపెన్ గా ముస్లింస్ కి వ్యతిరేకంగా వాళ్ళు ఏమి దాచుకోవడం ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఓపెన్ గా మాట్లాడినప్పుడు ఇంకా ఓటర్స్ లేకుండా అనేది కూడా వాళ్ళు ఏమి దాంట్లో డెఫినెట్ చేసింటారు. అసలు టికెట్లు ఇవ్వడం మానేశారుగా, టికెట్లు ఇవ్వట్లేదు అఫీషియల్ గా, టికెట్లు ఇవ్వడం మానేశారు. ఉత్తరప్రదేశ్ శాసనసభకు చూసాం మనం, చాలా ఎలక్షన్లో ముస్లింలకి టికెట్లు ఇవ్వడం అనేది అసలు వాళ్ళు బ్యాన్ పెట్టేసుకున్నారు. అవును, సరే ఖచ్చితంగా ఇక్కడ చేసింటారు. 60 లక్షలు ఎక్కువ వాళ్ళే ఉంటారు.
సార్ ఈ పర్టికులర్ అంశం పైన కాంగ్రెస్ పార్టీ ఏ ఇష్యూని అయితే రాహుల్ గాంధీ నేతృత్వంలో టేకప్ చేసిందో ఇది పొలిటికల్ గెయిన్ కోసం చేస్తున్న ఉద్యమంగా మాత్రమే చూడలేము, దేశం కోసం చేస్తున్న ఉద్యమంగానే చూడాలి. సో మొత్తం అందరినీ కలుపుకొని వెళ్ళడానికి, అందరితో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తేయడానికో లేకపోతే ప్రజల మద్దతు మరింత కూడగట్టడం కోసము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న యాక్షన్ ప్లాన్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ఏంటి ఫర్దర్గా? అంటే దీని డెఫినెట్గా వచ్చేసి విలేజ్ స్థాయికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అందరినీ కలుపుకొని, అన్ని పార్టీని కలుపుకొని దీనికి ఒక సిస్టమ్ పెట్టేసి దానికి గ్రామ స్థాయి వరకు తీసుకుపోవడం జరుగుతుంది. అంటే రెండు పర్పస్ మీరు చెప్పినట్టు పొలిటికల్ అడ్వాంటేజ్ ఉంటుంది, మనం ఎంత కాదన్నా రాజకీయాల్లో. రెండవది వచ్చేసి నేను ముందే చెప్పినట్టు మన రాజ్యాంగానికి ప్రజాస్వామ్యం అనేది ఒక ప్రధాన స్తంభం. ఆ ప్రజాస్వామ్యం కూలిపోయేటప్పుడు ఇది అందరి బాధ్యత. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ, అట్ ది సేమ్ టైం పార్టీ అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత ఇండియా కూటమిలోని పార్టీలన్నిటి సమిష్టిగా పోయేదానికి కూడా ఇది ఒక వేదిక అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే అందరికీ సంబంధించిన ఇష్యూ కాబట్టి మేధావులు కలిసి వస్తారు, సామాన్యులు కలిసి వస్తారు. మేధావి వర్గం వైపు నుంచి అనుకున్నంత రియాక్షన్ ఉన్నట్టు కనిపించట్లేదు తులసిరెడ్డి గారు. ఇప్పటివరకు వారం 10 రోజులుగా ఈ ఇష్యూ నడుస్తుంటే ఇంత సీరియస్గా దేశంలో మేధావులు ఏమైపోయారు, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతోంది వాళ్ళ రెస్పాన్స్ చూసిన తర్వాత. ఎందుకు ఆ స్థాయిలో రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు? అంటే ముందు కంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది. మిగతా అంశాలతో పోలిస్తే ఈ అంశంలో కొంచెం బెటర్. మీరు చెప్పినట్టు ఇంకా ఆ స్థాయి రాలేదు, కానీ మిగతా అంశాలతో పోల్చినప్పుడు ఇది ఇంకా రాను కొంచెం మొమెంటం పికప్ అవుతుంది. మేధావులు కూడా ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్లు కరెక్టే, కానీ రాబో రోజుల్లో మొమెంటం వస్తుందని అనిపిస్తా ఉంది. 71లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేశామంటూ చాలా మంది చెప్తుంటారు. ఎమర్జెన్సీ ఒక ప్రత్యేకమైన పోరాటంగా చెప్తుంటారు. ఇది ఎమర్జెన్సీ కంటే దారుణమైన సంఘటనగా ఎందుకు చూడలేకపోతున్నాం? నిజమే. అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు వచ్చేసప్పుడు తన పెద్ద ఉద్యమంగా తీసుకే వచ్చింది, కానీ ఇప్పుడు రావాలి, ఆ స్థాయిలో రావాలి. ఏంటి తేడా? దానికి ఏం తేడా లేదు. ప్రజల ఓట్లు ట్యాంపర్ చేస్తుంటే, ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఎలక్షన్ కమిషనే బిహేవ్ చేస్తుంటే అటువంటి మూమెంట్ రావాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా ఉంది. మేధావులు రావాలా. ప్రధానంగా వచ్చేసి దీంట్లో మీలాంటి వాళ్ళు మీడియా పాత్ర ఎక్కువ ఉంటుంది. ఈ మీడియాలో దీన్ని ప్రజలు మేధావులు వచ్చేసి దాన్ని వాళ్ళకు కన్విన్స్ అయ్యే విధంలో మీడియా కూడా పాత్ర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బహుశా మొమెంటం పికప్ అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. రైట్ సార్. ఇండి కూటమికి సంబంధించిన పార్టీలకు సంబంధించిన సమస్య కూడా కాదు. ఇండి కూటమికి సంబంధించిన పార్టీలన్నీ రాహుల్ గాంధీ చేసిన పోరాటానికో, రాహుల్ గాంధీ రేజ్ చేసిన అంశాలకో మద్దతు ఇస్తున్నాయి. ఇండి కూటమి బయట ఉండి ఎన్డీఏలో పార్ట్నర్స్ కాని పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి. అటువంటి పార్టీలను అప్రోచ్ అయ్యే ప్రయత్నం కూడా కూటమి వైపు నుంచి జరుగుతుందా? ఈవెన్ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే గతంలో ఈవీఎంల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. బట్ రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి వాళ్ళు ఎక్కడ మద్దతు ఇస్తున్నట్టు కనపడట్లా. ఈరోజు ఢిల్లీలో రాహుల్ గాంధీ చేసిన ధర్నాలు ఎక్కడ వాళ్ళు ఉన్నట్టు కనపడట్లా. దాన్ని చాలా లైటర్ చేసి చూస్తున్నారు. సో అటువంటి వాళ్ళని కలుపుకునే ప్రయత్నం, అటువంటి వాళ్ళని ఇన్వైట్ చేసే ప్రయత్నం, ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఉంటుందా? ఉండాల్సిన అవసరం ఉందా? కాంగ్రెస్ పార్టీ వైపు నుండి ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఇష్యూకి సంబంధించి ఇష్యూ బేస్డ్ గా ఉంటుంది. దాని అఫ్ కోర్స్ మన రాష్ట్రానికి సంబంధించి వైకాపా పార్టీ అనేసి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. మనం వచ్చేసి కాదనలేం. వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. చూద్దాం వచ్చేసి భవిష్యత్తులో ఏ విధంగా టర్న్అవుట్ అవుతుందో. కానీ కాంగ్రెస్ పార్టీ పరంగా ఇష్యూ బేస్డ్ గా దీనికి సంబంధించి బీజేపీ, ఎన్డీఏ కూటమి ఇతర వాళ్ళందరితో దాని టచ్లో ఉండడం జరుగుతుంది. ఓకే డెఫినెట్గా ఇది దేశవ్యాప్తంగా ఉద్యమం జరగాల్సిన అంశం. ఎందుకంటే ప్రజలు ఓట్లు వేసిన సందర్భంలో మేము వేసిన వ్యక్తి గెలిచారు లాంటి ఒక భరోసా లేకపోతే, మా ఓట్లు ట్యాంపర్ అవుతున్నాయి లాంటి ఒక ఇంప్రెషన్ కనుక ఉంటే ప్రజలకు ఆ ఓటింగ్ సిస్టమ్ పట్ల నమ్మకం లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, దేశం కోసం అనే ఆ లైన్ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయాల గురించి చూస్తే సార్, మీ దగ్గర పులివెందుల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతోంది. జెడ్పీటీసీ ఎలక్షన్లో ప్రజాస్వామ్య పరిరక్షణ జరగట్లేదు, బూతులు క్యాప్చర్ చేస్తున్నారు, ఒక ఊరికి సంబంధించిన వాళ్ళు ఇంకో ఊరు తీసిపోయి ఓట్లు వేస్తున్నారు. ఇటువంటి ఎలిగేషన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? అక్కడ ఎలక్షన్ జరుగుతున్న తీరేంటి? ఇక్కడ జనరల్ గా వచ్చేసి ఇది ఒక జెడ్పీటీసీ. మనకు తెలుసు జెడ్పీటీసీకి ఏం పవర్స్ ఉండవు. మామూలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ కన్నా ఇంత ఉంటాయి, కానీ జెడ్పీటీసీకి ఏం ఉండవు. దట్టు ఇది ఉప ఎన్నిక. ఉండే కాల పరిమితి కూడా 9 నెలలు 1 year. కాబట్టి యాక్చువల్ గా ఎన్నిక ప్రకారం తీసుకుంటే ఇది ఇన్సిగ్నిఫికెంట్.
కాకపోతే ఏమంటే పులివెందులు కాబట్టి దీనికి న్యాచురల్ గా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి బికాస్ ఆఫ్ పులివెందుల కాబట్టి ఇక్కడ 3 ఒకటి ప్రజాస్వామ్యము, 2 దౌర్జన్య స్వామ్యము, 3 ధనస్వామ్యము. ఈ 3 ఇక్కడ ఈ ఎన్నికల్లో వచ్చేసి ధనస్వామ్యము గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది పులిందలతో పాటు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దౌర్జన్య స్వామ్యము లోకల్ బాడీ ఎన్నికల్లో చాలా మందిని నామినేషన్స్ వేయకుండా, నామినేషన్స్ వేసిన తర్వాత కొందరు ఏమైనా మిగిలితే స్క్రూటినీలో వాళ్ళను డిస్క్వాలిఫై చేయడము, ఆడికి మిగిలితే విత్డ్రా టైం లోపలనే వాళ్ళను పోలీసుల ద్వారానే పిలిపించేసి విత్డ్రా చేయించడము, ఆడికి రాకుంటే వీళ్ళే దొంగ సంతకాలు పెట్టి వాళ్ళ సంతకాలు పెట్టి విత్డ్రా చేసిన సందర్భాలు ఇవి జరిగినాయి. అదొక టైప్. ఇప్పుడు ఆ దౌర్జన్య స్వామ్యము నామినేషన్స్ ఆ స్క్రూటినీ అక్కడేం జరగలేదు కానీ ఇక్కడ ధనస్వామ్యం వచ్చేసి విపరీతంగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ పులివెందుల్లో ఓటుకు దానికి అంతులేదు. దానికి 5,000 అంటున్నారు, 10,000 అంటున్నారు. వాటికి మళ్ళా అనుబంధంగా బంగారం ముక్కు పుడకలు, మిగతా వంట సామాన్లు ఎక్కడికైనా పోవచ్చు వచ్చేసి ఇది ఆ టైప్ లో ధనస్వామ్యము. టీడీపీకి ఏమో వాళ్ళు అధికారంలో ఉన్నారు, తర్వాత చూసి ఆర్థిక బలము, అంగబలము, పోలీసుల బలము వీళ్ళకు ఉన్నాయి. వైకాపా పార్టీకి వచ్చేసి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న నియోజకవర్గము మొదటి నుండి కొంత వాళ్ళ కంట్రోల్ ఉండే నియోజకవర్గం కాబట్టి వాళ్ళకు ఆర్థిక బలము ఆ బలం వాళ్ళకు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ కు సంబంధించి ఏమంటే ఇక్కడ ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిలో 90% కాంగ్రెస్ శ్రమ జరిగింది. 2014 ముందు జరిగింది. ఎస్పెషల్లీ 2004, 2014 మధ్య జరిగిన అభివృద్ధి 90%. మిగతా 10% అటు జగన్ కానీ కూటమికి కానీ 10%. 90% అది ఇరిగేషన్ లో తీసుకుంటే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తి చేయడము, పులివెందుల బ్రాంచ్ కెనాల్ ఆధునికీకరణ, లింగాల కెనాలు, పైడిపాలెం రిజర్వాయర్, తర్వాత గండికోట టు సిబిఆర్ లిఫ్ట్, తర్వాత జేఎన్టీయు, IIIT రోడ్లు, 4-వే రోడ్డు పులివెందుల టు కడప, రింగ్ రోడ్స్, ప్రతి విలేజ్ లో సిమెంట్ రోడ్డు. ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ సిమెంట్ రోడ్స్ ఉండే ఏకైక నియోజకవర్గం వచ్చేసి పులివెందుల. కాబట్టి ఆ విధంగా అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. కాబట్టి ఆ ప్రకారంగా అభివృద్ధి ప్రకారంగా చూసుకుంటే కాంగ్రెస్ గెలవాలి. మా క్యాండిడేట్ కొడుకు వచ్చేసి యువకుడు, విద్యావంతుడు వచ్చేసి శివకళ్యాణ్ రెడ్డి అంతా పెట్టినాము, బీటెక్ క్యాండిడేట్. సరే, ఇక్కడ ధనస్వామ్యం అనేది, ఈడ దౌర్జన్యం అనేది సరే ఒక యాంగిల్ వరకు ఉంటుంది, ధనస్వామ్యం పనిచేస్తాం. కాబట్టి ఆ డబ్బు ఎవరు ఎక్కువ ఇచ్చారు, ఆ డబ్బు చేరిందా లేదా, ఓటర్కు చేర్చడంలో ఎవరు బాగా పకడ్బందీగా చేయగలరు, దాన్ని అనేది ఎక్కువ ప్రభావితం చేస్తుందేమో అనిపిస్తా ఉంది. దీని గురించి బాధేస్తుంది. ప్రజాస్వామ్యము ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికకు, ఇంకా 9 నెలలు ఉండే ఉప ఎన్నికకు ఓటుకు 10,000 అంకపోతున్నారంటే ఎక్కడికి పోతున్నాం అని చెప్పేసి బాధేస్తుంది ఒకసారి. కానీ పరిస్థితి అట్లా ఉంది. ఒక ఊరికి సంబంధించిన ఓటర్లందరినీ షిఫ్ట్ చేసి 4-5 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి అక్కడ ఓటేయండి అని చెప్తున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బూతులు మార్పు ఇవన్నీ ఉండవు, బట్ అక్కడ అది చేస్తున్నారు. అయితే వైసీపీ చేస్తున్న కంప్లైంట్, ఇది కంప్లైంట్ కరెక్ట్. ఇది దురుద్దేశము డెఫినెట్ గా వచ్చేసి ప్రభుత్వపరమైనటువంటి దురుద్దేశమే. ఇక్కడ నల్లగొండ గారిపల్లెనేమో నల్లపురెడ్డిపల్లెకు మార్చారు, నల్లపురెడ్డిపల్లె వాళ్ళనేమో ఎర్రవల్లి కొత్తపల్లికి మార్చారు. కాబట్టి ఇది కొంత డెఫినెట్ గా మనం అవునన్నా కాదన్నా ప్రభుత్వం యొక్క అధికార పార్టీ యొక్క దురుద్దేశం స్పష్టంగా కనపడుతుంది. మాట్లాడాల్సిన అవసరం, ఏ ఊర్లో వాళ్ళని ఆ ఊర్లో పెట్టుకుంటే వేరే ఊరు పంపించడం అనేది దురుద్దేశం ఖచ్చితంగా. దాంతోపాటు మనం ముందుగా అనుకోలేదు సబ్జెక్ట్ అది, సునీతారెడ్డి గారికి సంబంధించిన అంశం మీరు ఫాలో అయ్యి ఉంటారు బహుశా అనుకుంటాను. సునీతారెడ్డి గారు అక్కడికి వచ్చారు, వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన కేసుకు సంబంధించి సిబిఐ సుప్రీంకోర్టులోనేమో కేసు మేము పూర్తి చేసామని చెప్తోంది, ఆమెమో నాకు ఇంకా న్యాయం జరగలేదని చెప్తోంది. ఏంటి సార్ అసలు ఇది చిక్కుముడి ఏంటి, ఆమెకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది, సిబిఐ ఏం చేసింది ఇంతకాలం, ఏం జరగాల్సిన అవసరం ఉంది? నిజంగా అనుకుంటే కనుక సిబిఐ వాళ్ళే వాళ్ళ ఛార్జ్ షీట్లు ఏం పెట్టారు, కాల్ డేటా, తర్వాత గూగుల్
Google take. 2019-14 సాయంత్రం నుండి 15 వచ్చేసి ఈ యొక్క పాత్రదారులు సూత్రధారులు ఎవరెవరు ఏ టైంలో మాట్లాడినారు ఇదంతా ఛార్జ్ షీట్ లోనే పెట్టారు. అవును. తర్వాత ఇక్కడ నుండి అవినాష్ రెడ్డి నవీన్ అనే అతనికి అటెండర్ పిలిచడము, నవీన్ వచ్చేసి వీళ్ళు ఆ రోజు తెల్లవారుజామున ఈ ఎన్నికల మేనిఫెస్టో కోసము కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత ఉమారెడ్డి వెంకటేశ్వరుడు, తర్వాత ఇంకొక తర్వాత ధనంజయ రెడ్డి వీళ్ళందరూ ఉన్నప్పుడు వచ్చేసి ఆ ఫోన్ వచ్చినట్టు ఇది తెల్లవారుజామున 4:30 ఆ టైప్ లో ఇవన్నీ ఉన్నాక మీరు ఛార్జ్ షీట్ లో పెట్టినారు. పాత్రదారులు సూత్రధారులు కాల్ డేటా అని పెట్టిన తర్వాత మరి వాళ్ళని విచారించాలి కదా. కనీసము భారత్ని జగన్ని ఈ ప్రకారం వచ్చేసి విచారించాలి కదా. విచారించిన తర్వాత వాళ్ళని వచ్చేసి ఛార్జ్ షీట్ లో పెట్టకపోవడం డిఫరెంట్ ఇష్యూ. అసలు విచారించకపోవడం అంటే సిబిఐ వచ్చేసి సక్రమంగా పని చేయడం లేదని దానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఉంది. రెండవది అవినాష్ రెడ్డి కర్నూలులో ఉన్నప్పుడు సిబిఐ అరెస్ట్ చేయాలని పోయి అరెస్ట్ చేయలేక ఎనికి వచ్చిందంటే ఇది ఇంతకంటే అవమానకరం ఏముంటుంది. సిబిఐ వచ్చేసి కేంద్ర హోంశాఖ కింద అమిత్ షా కింద పనిచేసేది. అటువంటి సిబిఐ అక్కడికి పోయి ప్రయత్నం చేసి చేతగాక ఎనికి వచ్చిందంటే ఇంతకంటే అవమానం ఉండదు. కాబట్టి ఇక్కడ సిబిఐ ఒక స్టేజ్ లో బాగానే పనిచేసిందేమో, ఈ యొక్క సూత్రధారులు పాత్రధారులు తర్వాత దస్తగిరిని అప్రూవర్ గా చేయడము రంగన్నది ఏంది అని ఒకసారి అనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాలు చూసినప్పుడు ఇదేంది దేశంలో సిబిఐ మీదనే ఒక కేసు పెట్టడము, సిబిఐని బెదిరించడము, సిబిఐ భారత్ని విచారించకపోవడం అని చూసినప్పుడు సిబిఐ సక్రమంగా పనిచేయడం అనేది మనకు అర్థమవుతా ఉంది. తోడు మన సుప్రీంకోర్టు వచ్చేసి మా విచారణ పూర్తయింది అని చెప్పేసి అది క్లోజ్ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డిని భారత్ని విచారించకుండా సిబిఐ దర్యాప్తు ఏ విధంగా క్లోజ్ అయిపోయింది. నేను వాళ్ళని చర్చతో పెట్టమని చెప్పలేదు, విచారించాలి కదా అంటాను. విచారించి తర్వాత వచ్చేసి మీరు విచారించకుండానే సిబిఐ దర్యాప్తు క్లోజ్ అయిందంటే ఓ దిక్కు ఈ పక్క వివేకానంద రెడ్డి గారి కూతురు ఆవిడ వచ్చేసి విచారించాలి అని ఆవిడ చెప్తా ఉంటే దర్యాప్తు పూర్తని చెప్పి చెప్పడం అనేది ఇది సిబిఐ మీద డెఫినెట్ గా అనుమానం వస్తుంది. తర్వాత వివేకానంద రెడ్డి ఒక సాధారణ వ్యక్తి కూడా కాదు, సాధారణ వ్యక్తి మీదైనా సరే విచారణ సక్రమంగా జరగాలి. ఆయన ఎక్స్ సమితి ప్రెసిడెంట్, ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ ఎంపీ, ఎక్స్ మినిస్టరు, ఒక మినిస్టర్ కు తమ్ముడు, చీఫ్ మినిస్టర్ తమ్ముడు, ఒక చీఫ్ మినిస్టర్ కు చిన్నాన్న. హత్య జరిగింది ఎక్కడనో కాదు, కాకులూరని కారడవి కాదు, చిమ్మలూరని చిట్టడివి కాదు, పులివెందుల్లో ఆయన ఇంట్లో హత్య గావించబడితే దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ 6.5 సంవత్సరాల తర్వాత కూడా దానికి ఒక కొలిక్కి రానికుండా చేస్తే సిబిఐ మీద డెఫినెట్ గా అపనమ్మకం కలుగుతా ఉంది. ఎందుకు సిబిఐ అలా బిహేవ్ చేసి ఉంటుంది తులసిరెడ్డి గారు? సిబిఐని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు? నాకు తెలిసింది కేంద్ర హోంశాఖే. సిబిఐ వచ్చేసి కేంద్ర హోంశాఖ కింద ఉంటుంది. కేంద్ర హోంశాఖ అమిత్ షా, అది వచ్చేసి ఆ యాంగిల్ ఒకటి ఉంటుంది. కానీ సిబిఐ వాళ్ళు కూడా వాళ్ళేం ఆకాశం నుండి ఊడిపడరు, వాళ్ళు సామాన్యమైన మానవులే, వాళ్ళకు ప్రలోభాలకు అన్నిటి లోపడతా ఉంటారు. ఇవన్నీ మనం చూసినట్టు కానీ గతంలో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. గతంలో ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సందర్భంలో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన భారతీయ జనతా పార్టీకి రకరకాల సందర్భాల్లో పార్లమెంట్లో మద్దతు ఇస్తూ వస్తున్నారు. సో రాష్ట్ర ప్రయోజనాలు కూడా పక్కన పెట్టి సిబిఐ నుంచి నన్ను కాపాడండి అంటూ కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని పాకులాడుతూ వచ్చారు. ఆ కారణంగానే జగన్మోహన్ రెడ్డిని సిబిఐ కాపాడుతూ వచ్చింది అని మాట్లాడుకున్నాం చాలా సందర్భాలు గతంలో. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ ఉంది, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న నాయకులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వివేక హత్య కేసు నిందితులు ఎవరో తేలుస్తామని ఎన్నికల్లో మాట్లాడారు, పులివెందులకు వచ్చి మాట్లాడారు. ఇప్పుడు కూడా సిబిఐ జగన్మోహన్ రెడ్డి చేత ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్కు గురవుతోంది? అదే మీరు చెప్పినట్టు ఇక్కడ టీడీపీ వాళ్ళకు కూటమి వాళ్ళకు ఇప్పుడు మాట్లాడే అర్హత లేదు. గతంలో మాట్లాడే అర్హత ఉన్నది కానీ 14 నెలల తర్వాత ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఏం మాట్లాడినా అది బూమరాంగ్ అవుతుంది. టీడీపీ వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి అర్హత లేదు, వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. కాకపోతే ఏమంటే ఇక్కడ సునీత వచ్చేసి ఆవిడ ఫైట్ చేస్తుంది. ఆ గవర్నమెంట్ ఉన్నా ఈ గవర్నమెంట్ ఉన్నా సుప్రీంకోర్టులో వచ్చేసి నిజాయితీగా
ఆ కోణంలో ఆలోచించినప్పుడు టీడీపీ కోణం కాకుండా సునీత కోణం ఆలోచించినప్పుడు దీంట్లో సిబిఐ వచ్చేసి సక్రమంగా పనిచేయడం లేదు అనిపిస్తుంది. దాన్ని డెఫినెట్ గా వచ్చేసి సిబిఐ వాళ్ళు వచ్చేసి ప్రలోభాల కన్నా లొంగండాలా, లేదా వచ్చేసి కేంద్ర హోంశాఖ ముందు కొంత లీనియన్స్ ఎందుకులని చెప్పేసి ఇప్పుడు ఇంకా దాని గురించి పట్టించుకోకుండా అప్పుడు చెప్పిన దాని మీదనే నడుస్తా ఉందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా సిబిఐ వచ్చేసి సుప్రీంకోర్టుకి చెప్పేసింది ఇంకా మా దర్యాప్తు అయిపోయింది అనేది కాబట్టి ఇంకా రేపు 19వ తారీఖున ఉన్నట్టుంది. సుప్రీంకోర్టు మరి జనరల్ గా మళ్ళా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయండి, మేము దర్యాప్తు క్లోజ్ అయిన తర్వాత మళ్ళా దర్యాప్తు చేయమని బహుశా చెప్పేది రేర్ గా ఉంటుంది. మరి చూడాలి. కాబట్టి బహుశా ఇంకా జరగబోయేది వచ్చేసి సిబిఐ స్పెషల్ కోర్టులో ఇంకా ఫైనల్ ఛార్జ్ షీట్ వేయడము, తర్వాత ట్రయల్ స్టార్ట్ కావడము, ఆ ట్రయల్ వచ్చేసి ఒక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీలెంత లోపల పోవడము, దాంట్లో అక్విటలా కన్విక్షన్ ఏదో రావడము, దాని మీద మళ్ళీ హైకోర్టు అప్పీలు, దాని మీద సుప్రీంకోర్టు అప్పీలు, ఇంకా ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఇంకా కానీ సిబిఐ గతంలో చెప్పిన దాని ప్రకారమే పోదాము, ఇప్పుడు మళ్ళీ మనం మార్చుకోవడం ఎందుకు అని అనుకుంటే కూడా సిబిఐ గతంలోనే చెప్పింది నిందితుడిగా అవినాష్ రెడ్డిని చేర్చింది, మీరు చెప్పినట్టుగా భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఉంది. సిబిఐ ఛార్జ్ షీట్లో పేర్కొన్న అంశాలపైన వాటిని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత సిబిఐకే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఛార్జ్ షీట్లో ఆ పేర్లు మెన్షన్ చేశారు కాబట్టి కదా. అది అవునో కాదో తేల్చకుండా అలా ఎలా వదిలేస్తుంది? అదే 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 కాబట్టి దాంట్లో మీరు చెప్పినట్టు వచ్చేసి దాంట్లో పేర్లు పెట్టి దర్యాప్తును పూర్తిగానే ఉన్నప్పుడు డెఫినెట్ గా సిబిఐ మీద వస్తుంది. మరి ఇంకా సుప్రీంకోర్టు ఇంకా ఇన్నాళ్ళు అయిపోయింది కాబట్టి ఇంకా ట్రయల్ స్టార్ట్ చేయమని చెప్పేసి చెప్పొచ్చు. ట్రయల్ అప్పుడు వచ్చేసి ఇంకా ఫైనల్ ఛార్జ్ షీట్ వేయాలి కదా, ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేటప్పుడు ట్రయల్ ఏమైనా వస్తుందో చూడాలా. ఏదైనా అనుమానాలు ఉన్నాయి కానీ కనీసం 6 సంవత్సరం అయిపోయింది, ఇప్పటికి నా ట్రయల్ స్టార్ట్ అయితే తర్వాత ఫైనల్ ఛార్జ్ షీట్ ట్రయల్ వస్తే చూద్దాం ఎట్లా ఉంటుందో. కానీ అనుమానాలు మాత్రం ఉన్నాయి సిబిఐ మీద. ముందేమో అప్పుడప్పుడు కొన్ని బాగా చేసినట్టు అనిపించింది, కానీ మళ్ళా కొన్ని సందర్భాల్లో వచ్చేసి బాగా చేయలేదు అనిపిస్తుంది. రైట్ సార్, చివరిగా అమరావతి అంశానికి సంబంధించి మాట్లాడి క్లోజ్ చేద్దాం. చివరిగా అమరావతి రాజధానిగా ఉండాలి, 3 రాజధానులు వద్దు, అమరావతిని డెవలప్ చేయండి అంటూ పోరాటం చేసిన రాజకీయ పార్టీల్లో 19 నుంచి 24 వరకు మీరు ఉన్నారు. మీరు అనేక సందర్భాల్లో మాట్లాడారు, అమరావతిని రాజధానిగా ఉంచాలి అంటూ మాట్లాడుతూ వచ్చారు. సో అమరావతి పరిస్థితి ఏంటి? 14 నెలల కాలంలో ప్రామిస్ చేసిన దిశగా వెళ్తుందా? నిర్మాణం పూర్తవుతుందా? అయ్యే పరిస్థితి కనపడుతోందా? ఇప్పుడు తెలంగాణ మామూలుగా రాజధాని అంటే ప్రధానంగా ఏమి, 1 సచివాలయము, 2 అసెంబ్లీ, 3 హైకోర్టు, 4 రాజభవనం. దీన్ని జనరల్ గా వచ్చేసి దీంట్లో ప్రధానమైనది సచివాలయం. ఎక్కడ సచివాలయం ఉంటే దాన్ని రాజధాని అంటారు. పరిపాలనా భవనాలు అంతే, పరిపాలనా భవనం. ఇప్పుడు కొన్ని చోట్ల హైకోర్టు సచివాలయం ఒకటి ఉంటుంది, హైకోర్టు 14 చోట్ల వేరే చోటు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రధానమైనది రాష్ట్ర సచివాలయం. అసెంబ్లీలు కూడా 3-4 రాష్ట్రాల్లో 2 అసెంబ్లీలు ఉన్నాయి, కానీ సచివాలయం మాత్రం ఒకటే ఉంది ఇక్కడ. కాబట్టి సచివాలయం, తెలంగాణ సచివాలయము నాకు తెలిసి ఉన్నంతలో ఒక బ్రహ్మాండమైన సచివాలయం. తెలంగాణ సచివాలయము దేశంలోనే ఒక బ్రహ్మాండమైన సచివాలయం. కేవలం 2 నెలల్లో పూర్తయింది. 2021లో ప్రారంభించారు, 23కి అయిపోయింది. దాని ఖర్చు కూడా 960 కోట్లు ఎంతో, అంతే. 400 కోట్లతో మొదలు పెట్టారు, 650-700 కోట్లు కంప్లీట్ అయిపోయింది అంతే. మరి అలాంటిది చంద్రబాబు నాయుడు గారు జగన్ పక్కన పెడదాం, 2019 జగన్ వచ్చేసి ఆయన 3 రాజధానులు పక్కన పెడదాం. మరి ఈయన 2014 నుంచి 2019 వరకు ఏం చేసినట్టు? ఆ 2 సంవత్సరాలు అయిపోతే ఇక్కడ 5 ఏళ్ళు, మళ్ళా ఇప్పుడు అధికారంలోకి వచ్చేసి మళ్ళా 14 నెలలు అయింది. కానీ ఎంతసేపు కథలు, పిట్ట కథలు చెప్పడమే తప్పనిచ్చేసి ఆ నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ అనేది. తర్వాత భవనాలు కట్టావు, దాని వల్ల శాశ్వత భవనాలు, పర్మనెంట్ భవనాలు. దానికి ఏమైనా శాశ్వత భవనాలు, పర్మనెంట్ టెంపరీ భవనాలకే తెలంగాణ భవనాల కంటే 3-4 రెట్లు ఎక్కువ పెట్టినావు. ఎక్కువైంది. కాబట్టి డబ్బు వచ్చేసి మంచినీళ్ళ ప్రాయంలో ఖర్చు పెట్టడమే. పోనీ ఏమైనా రైతుల కన్నా మేలు చేసావంటే రైతులకు మేలు చేయలే. ఆడ పర్మనెంట్ భవనానికి 2 సార్లు శంకుస్థాపన చేస్తే ఆడ మొదటి చేసినటువంటి శంకుస్థాపన పేర్లు కూడా లేవు, మళ్ళా మనం చేసింది ఏమైనా ఉందేమో. కాబట్టి శంకుస్థాపన చేసేదానికి దిక్కు లేదు, రిటర్నబుల్ ప్లాట్స్ కు దిక్కు లేదు, వాళ్ళకు కమర్షియల్ ప్లాట్స్ కు, ఇటు రెసిడెన్షియల్ ప్లాట్స్ కు. వాళ్ళ ప్లాట్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలియదు. ఊరిక కంప్యూటర్ లిస్ట్ లో చూడాల్సిన తప్పని చేసి ఫీల్డ్ లో
వాళ్ళ ప్లాటే వాళ్ళకి తెలియని పరిస్థితి 9-11 సంవత్సరాల తర్వాత. కాబట్టి ఏ కోణంలో చూసినా రాజధాని విషయంలో అందరం కూడా అది సెంటర్ లో ఉంటుంది అమరావతి, అటు రాష్ట్రానికి ఇచ్చాపురం నుండి కుప్పం వరకు మధ్యలో ఉంటుందనే యాంగిల్లో వచ్చేసి అందరము ఆ రోజు అందరం సపోర్ట్ చేశాం. కానీ ఈ విధంగా చేసింది కాక మళ్ళా ఇప్పుడు వచ్చేసి మళ్ళా కొత్తగా మళ్ళా 40,000 ఎకరాలు 50,000 ఎకరాలు మళ్ళా సేకరించాలా, భూ సమీకరణ చేయాలి, అన్ని తుగ్లక్ వ్యవహారం జరుగుతూ ఉంది. సరే, కాకపోతే ఏమంటే అప్పు తెచ్చేసి దాదాపు 30,000 కోట్లు అప్పు తెస్తున్నారు కాబట్టి అప్పుతో కొన్ని అవుతాయి, కొన్ని వచ్చేసి నిదానంగా వచ్చేసి ఎమ్మెల్యే క్వార్టర్స్ అవి అవుతాయి. ఇది ఒక నిరంతర ప్రాసెస్ అంతే. కానీ మీరు రాజధాని అంటే పరిపాలనా భవనాలు అని చెప్తున్నారు తులసిరెడ్డి గారు. నిజానికి పరిపాలనా భవనాలే, కానీ ప్రభుత్వం అక్కడ భూములు ఇచ్చిన రైతులకు ప్రామిస్ చేసింది, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పింది, మేము నవనగరాలు కడతామని చెప్పింది. నవనగరాలను స్పోర్ట్స్ సిటీ అని ఇంకేదో సిటీ అని కడతామని చెప్పింది. అది కట్టడం ద్వారా మాత్రమే అక్కడ భూములకు వాల్యూ వస్తుంది అని చెప్తుంది. అలా వాల్యూ రావడం ద్వారా మాత్రమే ఒక 10,000 ఎకరాలు మేము సేల్ చేస్తే మాకు 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు 3,00,000 కోట్లు డబ్బులు వస్తాయి, దాన్ని సంపదగా చేస్తామని చెప్తుంది. సో ఇప్పుడు అక్కడ భూములకు వాల్యూ పెంచాలంటే నవనగరాలు కట్టాలంటే అప్పులు తేవాలి. 30,000 కోట్లు ఆల్రెడీ తెచ్చారు, టెండర్లు పిలిచారు, పనులు అవుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మళ్ళీ ఇప్పుడు సింగపూర్ దగ్గరికి వెళ్ళాలి, సింగపూర్ ప్రభుత్వం ఒప్పుకుంటేనే రాజధాని అవుద్ది, లేకపోతే కష్టమని కొత్త పల్లవి తీసుకొచ్చారు. ఏంటి అసలు ఇదంతా? ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎట్టుందంటే ఇది ఒక సన్యాసి సంసారం అంటే, సన్యాసి సంసారం ఏంటంటే అప్పుడప్పుడు అక్కడ బిచ్చాటనికి పోయి కొంత అన్నం తెచ్చుకునేవాడు. ఆడ ఒక స్థితి ఒక ఎలుక వచ్చి అప్పుడప్పుడు అన్నం తినేదంట. ఆ ఎలుక కోసం అని చెప్పేసి పిల్లిని తెచ్చుకున్నాడంట. పిల్లి కోసం వచ్చేసి పాలు కావాలా కాదని ఒక బర్రెని తెచ్చాడంట. ఆ బర్రెని మేపాలి కదని ఒక లేడీని తెచ్చాడంట. ఆ లేడీతో సంసారం చేసి బిడ్డ పుట్టిందంట. ఆ విధంగా సన్యాసి వచ్చేసి సంసారం చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పింది మీరు చెప్పినట్టు ఇక్కడ వచ్చేసి ఈ భూమిలో పోను మిగతా 8,000 ఎకరాలు 10,000 ఎకరాలు మిగులుతుంది గవర్నమెంట్ కు. దీన్ని బ్రహ్మాండంగా వచ్చేసి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు, ఆ డబ్బులతో మొత్తం ఈ అమరావతినే కాకుండా మిగతా రాష్ట్రంలో మిగతా ప్రాంతంలో డెవలప్ చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నాడు, లేదు ఇప్పుడు డెవలప్ కావాలంటే పక్కన వచ్చేసి ఇండస్ట్రీస్ రావాలా, చుట్టుపక్కల మినిమం ఇండస్ట్రీస్ రావాలంటే ఒక విమానాశ్రయం రావాలా, ఒక పెద్ద రైల్వే స్టేషన్ రావాలా అని ఒకదాని కొట్టి వచ్చేసి ఆఖరికి సింగపూర్ పోయి ఆయన టామ్ చేశాడు. సింగపూర్ వచ్చేసి మమ్మల్ని జగన్ భయపడిచ్చాడు రామని చెప్పేసి జగన్ చెప్పినాడో లేదో ఆ దేవునికి ఎరుక. ఈయన టామ్ చేశాడు, సింగపూర్ లో రారంట, కారణం ఇదంట అని మిగతా ఇన్వెస్టర్స్ పెట్టుబడిదారులు కూడా ఈయన టామ్ చేశాడు. రావద్దని పిలుసు అడ్డుకు రావద్దని చెప్పేసి తెనాలి రామలింగని సామెత వచ్చేసింది. తెనాలి రామలింగం వచ్చేసి కృష్ణరాజు పాలు ఇస్తే కాలే పాలు పెడితే పిల్లి పరిగెత్తిపోయింది. ఆ రోజు నుంచి పాలు పెడితే పిల్లి పరిగెత్తపోతాది. ఆ విధంగా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలతో పెట్టుబడిదారులు వచ్చేసి ఎవరు రాకుండా ఆయన అమరావతికి పెద్ద హాని ఆయన చేస్తున్నారు. కాబట్టి ఏదో మీరు చెప్పినట్లు కొన్నాళ్ళ పాటు ఆ తాత్కాలిక భవనాల నుండి పరిపాలన జరుగుతుంది. ఈ లోపల అప్పు తెచ్చిన దాంట్లో కొన్ని ఈ 3 కట్టొచ్చు, పర్మనెంట్ సచివాలయము, హైకోర్టు, అసెంబ్లీ కట్టొచ్చు. మిగతా వచ్చేసి ఇది గ్రాజువల్ గా కావాల్సింది తప్పనిచ్చేసి నవనగరాలు ఉండదు, ఇప్పుడే వచ్చేసి అంతర్జాతీయ రాజధాని ఉండదు, పరిపాలన సౌతా ఉంటుంది అంతవరకే తప్పనిచ్చేసి మిగతాది కాల ప్రవాహంలో ఏమి అమెరికాకు న్యూయార్క్ రాజధాని కాదు కదా, వాషింగ్టన్ డీసీ, కానీ న్యూయార్క్ వచ్చేసి న్యూయార్క్. కాబట్టి ఈయన అసలు ముందు అంతర్జాతీయ రాజధాని కాన్సెప్టే తప్పు. ప్రజా రాజధాని ఒక పరిపాలనా రాజధాని కావాలా, అంతవరకు ఉండాలి. కానీ ఆయన కాన్సెప్టే రాంగ్. ఆయన తప్పు చేశాడు. ఈయన 3 రాజధానులు అని చెప్పేసి ఈయన తప్పు చేసి మొత్తము రాష్ట్రానికి బాగా ఇబ్బంది పెట్టారు. రైట్ సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నది అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులు ప్రాపర్గా యూటిలైజ్ అవుతాయా లేదా, యూటిలైజ్ అవ్వాలని కోరుకుందాం. ఆ రాజధాని నిర్మాణం ఏదో పూర్తయిపోయి అక్కడ భూములకు ధరలు పెరిగి రాజధానిగా ఉంది, మళ్ళీ ఇంకెవరు వచ్చి మార్చడం అనే పరిస్థితి రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ తులసిరెడ్డి గారు మాకోసం సమయం కేటాయించినందుకు. ఇది తులసిరెడ్డి గారితో స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈ హెడ్.